ఐపీఎల్ అప్డేట్స్ విషయానికి వస్తే ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేస్ క్లైమాక్స్ను తలపిస్తోంది. ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మరో హై వోల్టేజ్ పోరుకు వేదిక సిద్ధమైంది. ఒకవైపు సొంత గడ్డపై సింహంలా గర్జించడానికి గుజరాత్ టైటాన్స్ సిద్ధంగా ఉంటే, మరోవైపు ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ తమ వినాశకరమైన బ్యాటింగ్తో అహ్మదాబాద్ను షేక్ చేయడానికి రెడీ అయిపోయింది. మొత్తానికి ఈరోజు జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి క్రికెట్ విశ్లేషకులు మరియు కోచ్ కిరణ్ జైన్ గారు ఉన్నారు. కిరణ్ జైన్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్ జైన్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఈరోజు అహ్మదాబాద్ వేదికగా ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ పోర్ ఏ విధంగా ఉంటుంది? ఒక పక్క విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్, మరో పక్క ప్రభంజనం ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? చాలా చక్కగా ఉంటుంది మ్యాచ్. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ల్లో అన్ని మ్యాచ్ల కన్నా ఈ మ్యాచ్ కొంచెం బాగా ఆసక్తికరంగా, క్రికెటర్స్ ఎవరైనా లవర్స్ ఉంటే ఈ మ్యాచ్ బాగా ఆస్వాదించవచ్చు. అంత చక్కగా ఉంటుంది ఈ మ్యాచ్. కాకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి విజయం వరించే అవకాశం 90% ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి. ఇంక ఇరు జట్ల గురించి మాట్లాడుకున్నాం రా. జీటీ జీటీ టీం ఫామ్ అయిన తర్వాత మొత్తం 5 మ్యాచ్లు ఆడారు. అందులో ఒక మ్యాచ్ ఏమో టై అయింది. తర్వాత 4 మ్యాచ్లు ఓడిపోయడం జరిగింది. 2 ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు, 2 సెకండ్ బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. ఏ మ్యాచ్ కూడా జీటీతో భారీ స్కోర్ కు వెళ్ళలేదు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అంతా చేసింగ్ లోనే పడిపోయారు. ఈ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ అంటే 2025 సీజన్ లో టాస్ గెలిచి వీళ్ళు ఫీల్డింగ్ తీసుకొని జీటీకి బ్యాటింగ్ ఇచ్చారు. వాళ్ళు 230 చేంజ్ కొడితే వీళ్ళు 189 ఆల్అౌట్ అయిపోయారు. ఈసారి అంటే 4 మ్యాచ్లు గత సీజన్ లో ఉన్న 3 సీజన్లు వీళ్ళు 4 మ్యాచ్లు వీళ్ళతో ఓడిపోయారు. కాబట్టి ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే తపన తాపత్రయం ఎప్పటి నుంచో వీళ్ళు వర్కౌట్ కూడా చేసుకుంటారు. ఖచ్చితంగా ఏ విధంగా మనం విజయం సాధించాలి, తొలి విజయం సాధించాలి జీటీ పైన అని ఒక కసి తపన అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు లాస్ట్ టైం చేసినటువంటి తప్పదేం చేయకుండా టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కే వెళ్తారు. వీళ్ళు కూడా మన జీటీ టీం కూడా బౌలింగ్ ఈ మధ్య లాస్ట్ 4 మ్యాచ్లు చూస్తే ఏ టీం కూడా 160 పరుగులు పైన చేయలేదు. ఏ జీటీతో అందరి 160 లోపల కట్టడి చేసింది. వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 230 కొట్టినా కానీ ఆ పక్క టీం ని 260కే కట్టడి చేయగలిగింది. బౌలింగ్ లైనప్ అనేది చాలా చక్కగా వచ్చింది జీటీకి. మంచి ఫామ్ లోకి వచ్చింది. మన రబాడా మళ్ళీ హోల్డర్ వచ్చిన తర్వాత ఈ మంచి పొజిషన్ లోకి వచ్చింది. ఇంకా సిరాజ్ ఎలాగూ ఉన్నాడు చక్కగా, అంటే మంచి పేస్ వేయగలుగుతున్నాడు. మంచి లైనప్ లోకి వచ్చారు వీళ్ళు. లాస్ట్ 4 మ్యాచెస్ చెప్పాలంటే బౌలింగ్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు, జీటీని ఒక మంచి ఆకృతికి తీసుకొచ్చారు వాళ్ళ కోచ్లు వాళ్ళు. ఇదే విధంగా మనం ఎస్ఆర్హెచ్ కూడా లాస్ట్ 5 మ్యాచ్లు 1 మ్యాచ్ ఓడిపోయింది ఎస్ఆర్హెచ్ కూడా. అది లాస్ట్ బిఫోర్ మ్యాచ్ ఓడిపోయింది. కానీ వీళ్ళు కూడా మంచి ఫైటర్స్, అంతా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అంతే విధంగా చక్కని బౌలింగ్ లైనప్ కూడా ఉంది. మా కమిన్స్ వచ్చిన తర్వాత బౌలింగ్ కూడా ఇంకా స్ట్రాంగ్ అయింది. చూడాలి ఇంకా వీళ్ళ యొక్క ఏ విధంగా వీళ్ళు ఫీల్డ్ లో వీళ్ళ యొక్క ప్రతిభను కనపరుస్తారనేది. రైట్ కిరణ్ గారు, అంటే మీరు టాస్ కనుక విన్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ కనుక బ్యాటింగే కనుక తీసుకుంటే పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేస్తే ఎక్కువగా స్కోర్ చేయగలరు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఈ రోజు మాత్రం పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే 80+ కొడుతుంది. ఖచ్చితంగా 80+ కొడుతుంది. మా స్కోర్ కూడా 230+ కి వెళ్ళిపోతుంది. అదైతే కన్ఫర్మ్. కానీ ఏదైనా అంటే బ్లండర్ మిస్టేక్స్ ఏదైనా చేస్తే తప్ప వీళ్ళు 180 లోపల ఆగిపోతారు. మనం బ్లండర్ మిస్టేక్స్ ఏదైనా చేస్తే, లేదంటే 230+ స్కోర్ చేసే పిచ్ కూడా అది. అందులో అక్కడ స్టేడియంలో చూస్తే ప్రపంచంలో అతిపెద్ద స్టేడియం. ఆ స్టేడియం 1,00,000 మందికి పైగా అభిమానులు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అది చాలా ఫీల్ అనేది ఎలాంటి ప్లేయర్ కైనా కానీ ఒక్కసారి ఆ గ్రౌండ్ లో ఒక మంచి మ్యాచ్ ఆడాలని ఫీల్ కలిగేటటువంటి గ్రౌండ్ అది అహ్మదాబాద్ గ్రౌండ్. అంత చక్కని గ్రౌండ్ లో అది హోమ్ గ్రౌండ్ జీటీకి. అయినా కానీ ఎస్ఆర్హెచ్ లో ఉన్నటువంటి ఆ ఫేస్ వాల్యూ కావచ్చు, అది కావచ్చు, మంచి సపోర్ట్ కూడా ఉంటుంది ఎస్ఆర్హెచ్ కూడా. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాటింగే వెళ్తాది. ఎస్ఆర్హెచ్ కావచ్చు, జీటీ కావచ్చు, టాస్ గెలిస్తే వాళ్ళు బ్యాటింగే వెళ్తారు. ఆ గ్రౌండ్ లో ఖచ్చితంగా బ్యాటింగ్ కి వెళ్ళి భారీ స్కోర్ పెట్టడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ అంత సహకరించట్లేదు. అహ్మదాబాద్ పిచ్ విజయం సాధించడానికి కొంచెం భారీ స్కోర్ వస్తే ఏ టీం చేంజ్ చేయలేకపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ గా వెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కిరణ్ గారు, అంటే ప్రధానంగా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే గుజరాత్కి ఇక హోమ్ గ్రౌండ్ కాబట్టి అందులో ఎక్కువగా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చాలామంది కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు?
ఖచ్చితంగా శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్సీ చాలా చక్కగా చేస్తున్నాడు, అందరూ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నట్టు కాకుండా హుషారుగా ఉంటున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు, అంటే చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అందులో ఇంకా హోమ్ గ్రౌండ్ అంత మంది అంటే 10 మంది సపోర్ట్ వస్తేనే ఒకలాగా ఉంటది, ఇంకా వందల్లో వేలలో లక్షల్లో లక్ష మందికి పైగా సపోర్టర్స్ ఉంటారు గుజరాత్ టీం కి. కాబట్టి మానసికమైనటువంటి ఆధిపత్యం అనేది గుజరాత్ టీం కి ఉంటది. దాన్ని ఏ విధంగా ఛేదించాలి అనే ప్లానింగ్స్ మన ఎస్ఆర్హెచ్ ఏ విధంగా ప్లాన్ చేసిందో, వాళ్ళ డగౌట్ లో వాళ్ళ రూమ్ లో ఏ విధంగా వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు అనేది ఆ బయట స్టేడియంకి వచ్చి ఎగ్జిక్యూషన్ ఏదైతే వాళ్ళు ఇవ్వగలుగుతారో దాని మీద ఆధారపడి ఉంటది. కాబట్టి అవకాశాలు మాత్రం ఉన్నాయి, గెలుపు అవకాశాలు. కానీ కిరణ్ గారు ఈ రోజు మ్యాచ్ అయితే మాత్రం ఒక రికార్డులు మోత ఉండబోతుంది అనుకోవచ్చా? మరో పక్క పరుగుల వరద అవ్వచ్చు, లేకపోతే అదేవిధంగా బౌలర్లు కూడా విరుచుకుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అంటే ఏదైనా సరే ఒక రికార్డు అయితే నమోదు చేయాలా ఇరు జట్లకైతే మాత్రం. మీరు ఇంతకుముందు చెప్పినట్లు అహ్మదాబాద్ స్టేడియం అంటే ఒక రికార్డులకి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ బ్యాటర్ అవ్వచ్చు, లేకపోతే బౌలర్ అవ్వచ్చు, వికెట్లు తీసే విషయంలో అవ్వచ్చు, లేకపోతే పరుగులు సాధించే విషయంలో అవ్వచ్చు, ఒక రికార్డులు సృష్టించాలనే తపనతో ఉంటారని ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా భారీ వికెట్ల కోసమే వెళ్తారు. హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఏమాత్రం తగ్గేవాళ్ళు కాదు, ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టరు ఏ క్షణం కూడా. తర్వాత వచ్చే ఇషాంత్ కిషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆడితే క్లాసన్, తన క్లాస్ బ్యాటింగ్ క్లాసన్ గురించి చెప్పుకోవాలి, క్లాసన్ ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి బ్యాట్స్మెన్ ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా పికప్ చేయాలి, రన్ రేట్ అనేది, యాక్సలరేటర్ ఏ విధంగా ఇవ్వాలి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అనేది క్లాసన్ ఒక మోడల్ గా నిలిచాడు ఈ ఐపీఎల్, టోటల్ ఐపీఎల్ మొత్తానికి. ఆ క్లాసన్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, ఇట్లా వరుసగా మంచి ఛాన్సెస్ ఉన్నాయి బాగా ఆడడానికి, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేయడానికి కూడా. మంచి మ్యాచ్ అండి ఇది, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మ్యాచ్. ఐపీఎల్ లో ఈ మ్యాచ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు. కోచ్ మరియు క్రికెట్ విశ్లేషకులు స్పందించి క్రికెట్పై అనలైజ్ చేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మొత్తానికైతే మాత్రం సొంత గడ్డపై ఓడించడానికైతే మాత్రం హైదరాబాద్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. మరి అహ్మదాబాద్ దగ్గర జరిగేటటువంటి ఈరోజు గుజరాత్ మరియు హైదరాబాద్ జట్ల మధ్య పోరు ఏ విధంగా ఉండిపోతుందో మరి కొద్దిసేపట్లో మనకు తెలిపింది. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్, నిజం ఇదే మా ఇజ్జం.